ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. గీతరచన నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్. ఇంతవరకు జరిగిన కథ. దూతగా వచ్చిన సారంగి కోరిక మేరకు రాజు రవికాంతుడు రహస్య సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో రాజు రుద్ర జననష్టం నివారించటానికి రవికాంతుడితో ముఖాముఖి యుద్ధాన్ని ఏర్పాటు చేయమని కోరతాడు. సారంగి చెప్పిన ఈ మాటలు విని రవికాంతుడు, రాణి మనోజ్ఞాదేవి, ప్రధానమంత్రి ఆశ్చర్యపోతారు. ఆ తరువాత సారంగిని కారాగారంలో వేయమని ప్రధానమంత్రి ఆజ్ఞాపిస్తాడు. రాణి మనోజ్ఞాదేవి సారంగిని కారాగారం నుండి తప్పిస్తుంది. సారంగి తన పల్లెకి తిరిగి రావటంతో రాజు రుద్ర సంతోషిస్తాడు. రవికాంతుడు ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని చెప్తూ ముహూర్తం రాజగురువు నీలకంఠ శర్మతో పెట్టించమని ఒక సందేశాన్ని రాజు రుద్రకు పంపిస్తాడు. వినండి సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. హయగ్రీవపురం ఎత్తుపల్లాల్లేని ప్రదేశం కలిగిన సమతల భూభాగపు ప్రాంతం. అంతేకాకుండా కొద్దిగా ఎరుపు ధాతువు కలిగిన రేగడి భూమి అది. అక్కడ వరి ముఖ్యమైన పంట. తోటలు, చెట్లు, పలు రకాల వృక్షాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇది చూసి ఇరు రాజ్యాల వారు ఈ ఊరు మాకు చెందాలంటే మాకు చెందాలని పోటీలు పడి యుద్ధాలు చేసుకున్నారు. ఆ ఊరికి ఉత్తరాన హయగ్రీవాలయం, దక్షిణాన శివాలయం ఉన్నాయి. చాలా చిన్నతనంలో, అంటే 6 ఏళ్ల ప్రాయంలో ఆ ఊరి నుండి ఎటో వెళ్లిపోయిన భోళానాథుడనే వ్యక్తి ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చాడని ఊరంతా చెప్పుకున్నారు. ఆయన ఇరు రాజ్యాల రాజప్రతినిధులను పిలిపించి, విచిత్రంగా ఈ ఊరు 2 రాజ్యాల సరిహద్దులో అటూ ఇటూ సగం సగంగా ఉంది. ఇక్కడ శివలింగం కూడా అలాగే ఉంది, ఆలయము అంతే. కనుక ఈ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ప్రకటించండి. ఒక ఊరితో మీకు వచ్చే లాభమూ కలిగే నష్టమూ ఏమీ ఉండదు అని చాలా నచ్చి చెప్పాడు. ఇరువైపుల వారు వెనుక పంతాలకు పోయారు. గుడి కూడా తమకంటే తమకని పోట్లాడుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయారు. వారు లోపలికి వెళ్ళాక తలుపులు మూతపడిపోయాయి. ఎంత తీసినా రావు. ఊరివారు, ఇరువర్గాల వారు అక్కడే కూర్చుని ఉన్నారు. మరికొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. కాని లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒకరూ కనిపించలేదు. సంవత్సరం గడిచాక వారంతా కాశీ నుండి నడుచుకుంటూ వచ్చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం విని అంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. విషయం ఏమంటే, ఇరువర్గాల వారు గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుని మా శివుడంటే మా శివుడు అని పోట్లాడాలనుకుని వెళ్లారు. తీరా వెళ్ళిన తర్వాత శివలింగం అక్కడ లేదు. చేసేది లేక ముఖముఖాలు చూసుకుని మూయబడిన గర్భగుడి తలుపులు తీసుకుని బయటికి వచ్చారు. అంతే, వారంతా అదిరిపడ్డారు. కారణం, ఆ ఊరు హయగ్రీవపురం కాదు, కాశీ. ఇరువర్గాల వారు తమ తమ రాజులకు విషయం చెప్పారు. రాజులిరువురు చెంపలు వేసుకుని ఒక రేఖ మీద ఒకవైపు శివాలయం, మరోవైపు హయగ్రీవాలయాన్ని చూసి అచ్చెరు వంది 2 గుడులను అభివృద్ధి చేయించి కానుకలిచ్చి వచ్చారు. అటువంటి పవిత్రమైన ఈ చోట యుద్ధం జరగటం ఇరుపక్షాలకు ఆనందంగా ఉంది. అది చాలా పెద్ద ఊరు కాకపోయినా పెద్ద ఊరే. ఊరివారు కూడా తమ ఊర్లో జరిగే ఈ వేడుకకు ఎంతగానో పొంగిపోతున్నారు. ఊరంతా అలంకరించారు. మామిడి తోరణాలు కట్టారు, రంగవల్లులు వేశారు, మెత్తని తివాసీలు పరిచారు, దారి సూచికలు ఏర్పాటు చేశారు. రైతులందరికీ పంట అప్పుడే చేతికి వచ్చింది. రకరకాల తినుబండారాలు చేశారు. 2 గుడులను శుభ్రపరిచారు. దేవుళ్ళని పూలమాలలతోనూ, గుడిని రంగురంగుల గుడ్డముక్కలతో కత్తిరించి చేసిన రంగు పూలతోనూ, పూసలతోనూ గుచ్చి తోరణాలు చేసి కట్టారు. చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించే ధ్వనియంత్రాన్ని అక్కడ అమర్చారు. ఇక చక్రవర్తి వస్తున్నారని రుద్ర ప్రత్యేక సైనిక బలగాలను ఏర్పాటు చేశాడు.
ఆయన సైన్యంలో వారిని కూడా సహాయంగా తీసుకుని రక్షణ వలయం ఏర్పాటు చేయించాడు. అంతఃపుర స్త్రీల కోసం సన్నని పరదాలుంచిన ప్రత్యేక వీక్షణా స్థలం నిర్ణయించి అక్కడ ఏర్పాటు చేయించాడు. వారు కూర్చునేందుకు బల్లలు, మెత్తని పరుపులు అక్కడ సిద్ధమైపోయాయి. చక్రవర్తి, నీలకంఠ శర్మ, యుద్ధ కోవిదులైన న్యాయ నిపుణులు, పలు యుద్ధాలలో పాల్గొన్న వీరులు, యుద్ధ సూక్ష్మాలు తెలిసినవారు, ధర్మ సూక్ష్మాలను ఎరిగినవారు, ప్రాంతభేదం లేకుండా ఎవరు ఎక్కడ కూర్చోవాలో మంత్రులతో చర్చించి, నిర్ణయించి, ఆహ్వానించి ఎవరు కూర్చోవలసిన ఆసనం మీద వారి పేర్లు రాయించారు. వ్యవహారమంతా పగడ్బందీగా జరిగిపోయింది. ఉత్తర దేశం నుండి బహుభాషా పండితుడు, న్యాయకోవిదుడైన సంగ్రామ్ అనే న్యాయమూర్తిని పిలిపించాడు. రుద్ర, రవికాంతుడు ఏ రకమైన యుద్ధం చేయనున్నారో ఇంతవరకు తెలియదు. ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. అప్పుడు వచ్చాడు. యుద్ధాన్ని, అక్కడి వివరాలను తన వ్యాఖ్యానాలతో చివరి ప్రేక్షకుడు కూడా అర్థమయ్యేటట్లు చెప్పగల వ్యాఖ్యాత. జరుగుతున్న యుద్ధాన్ని అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించటమే అతని పని. అప్పుడు రాజులిద్దరూ వందిమాగధులు తమ తమ బిరుదులతో కీర్తిస్తూ ఉండగా రణస్థలి చేరుకున్నారు. సామ్రాజ్య సర్వాధికార ప్రభుదేవ, రణరంగ భయావహ, మహామండలేశ్వర, శౌర్య లలామ, శ్రీమన్ మహారాజాదిరాజ, జయోస్తు విజయోస్తు. రాజాధిరాజ, రాజమార్తాండ, శత్రు భయంకర, యుద్ధతంత్ర విశారద, ఖడ్గ చాలనాధురీణ, జయ హో జయ హో. మల్ల యుద్ధం చేస్తామని ఇద్దరూ ప్రకటించారు. అంతే, వ్యాఖ్యాత నోటికి పనిపడింది. ఈ విషయాన్ని 1కి 4 సార్లు వినిపించాడు. ఇప్పుడు మల్ల యుద్ధం జరగబోతోంది. ధ్వని యంత్రం వల్ల అది అందరినీ చేరుతోంది. ఇప్పుడు మల్ల యుద్ధం జరగబోతోంది. మల్ల యుద్ధం అని వారు ప్రకటించగానే ఆ యుద్ధంలో నిపుణులు, మంచి పేరు కలిగిన 4 వ్యక్తులు యుద్ధస్థలం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వారి కనుసైగలతో వారు అనుయాయులైన 6 వస్తాదులు కూడా ఆ స్థలాన నిలబడి ఉన్నారు. రాజులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చూపులతోనే నిప్పులు కురిపించుకున్నారు. యుద్ధపోటీ పరిశీలనధారుడు గంట మోగించగానే ఇద్దరూ ముందు కురికారు. అంతే, యుద్ధం ప్రారంభమైంది. రాజులిద్దరూ 6 అడుగుల పొడవుతో, కండలు తీరిన శరీరంతో, ధ్వజస్తంభాల వంటి బలమైన కాళ్లతో, సింహపు పంజాని పోలిన అరచేతి భాగాలతో, ఇనుప ముక్కల వంటి పటిష్టమైన వేళ్లతో, ఉక్కు వంటి గోళ్లతో, రణకాంక్షను చిమ్మే ద్రిక్కులతో, బిగుసుకుంటున్న దవడ ఎముకలతో, హుంకారంతో ఊగిపోతున్న బిగుతైన చెంపలతో, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కొలిమితిత్తులా శబ్దం చేస్తున్న నాసికతో, ముఖ కవళికలను బట్టి అటూ ఇటూ కదలాడుతున్న కనుబొమ్మలతో, పాలరాయిలా మెరిసిపోతున్న తెల్లని నుదురుతో, ఆ నుదుటిపై మేఘాల గుంపులా దండయాత్ర చేస్తున్న చిలిపి ముంగురులతో, బలంగా దట్టంగా మెడభాగం వరకు చీకటి కొండలా వ్యాపించి ఉన్న జుట్టుతో, తోటమాలి కత్తిరించి వదిలిన పచ్చిక వంటి చిరుగడ్డ మీసాలతో, శంఖంలా మెలితిరిగే ముఖానికే వన్నె తెచ్చే పెద్ద చెవులతో, చందమామను తెచ్చి అతికించున్నట్టు తెల్లని చంద్రవంక విభూతితో, దానిపై సూర్యోదయపు రంగులో మెరిసిపోతున్న గంధంపై మధ్యాహ్నపు సూర్యుడి వంటి చిన్న ఎరుపు రంగు కుంకుమతో, ఒకే వ్యక్తి రూపాన్ని 2 చిత్రకారులు వేసిన బొమ్మల్లా సమంగా, ఘనంగా, స్థిరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. చేతులతో పట్లు పడుతున్నారు, పిడికిళ్లతో గుద్దుకుంటున్నారు, తొడలు పట్టి కింద పడేసుకుంటున్నారు, భుజాలు చరిచి వక్షస్థలం మీద గుద్దుకుంటున్నారు, ఒకరినొకరు తోసుకుంటున్నారు, కుమ్ముకుంటున్నారు, పడగొట్టుకుంటున్నారు, పాముల్లా బుస్సుమంటూ పైకి లేస్తున్నారు, ఒకసారి దూరాన్నుండి వచ్చి ఢీ కొట్టుకుంటున్నారు, ఒకరి వెనుక భాగం నుండి మరొకరు తలను గట్టిగా పట్టుకుని వీపుల మీద పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు, 2 కొదమసింహాలు తలపడి భీకర పోరు సాగిస్తున్నట్టు కొట్టుకుంటున్నారు, 2 కొండలు ఢీకొన్నట్టు, 2 మేఘాలు తలపడినట్టు, 2 నదులు హోరెత్తి పోరు సాగించినట్టు భీకరమైన యుద్ధం సాగిస్తున్నారు. ఒకసారి గెలుపు వీరిదేనని ప్రేక్షకులు తీర్పు చెప్పేలకు వారు ఓడిపోయి మరొకతనిది పైచేయి అవుతోంది.
కాదు వీరు, కాదు వారు, కాదు కాదు, ప్రేక్షకుల అంచనాలకి అందటం లేదు. రాను రాను పోరు మరీ భీకరమవుతోంది. అప్పుడు ఆ రణం చూసి జనం వణకటం మొదలుపెట్టారు, భయపడుతున్నారు. దేవుడా, ఈ యుద్ధానికి ముగింపునివ్వు వేడుకుంటున్నారు. క్రమంగా ఈ పోరు చూసి చక్రవర్తికి కూడా చెమటలు పడ్డాయి. ఇద్దరూ పోతారేమో కర్మ. అలా ఓ గంటపాటు పోరనిచ్చి నీలకంఠ శర్మకి సైగ చేశాడు. ఆయన సైన్యాధ్యక్షుడి వంక ఓసారి చూశాడు. అతను మల్లయోధుల వంక, వారు తమ నాయకుల వంక చూశారు. అంతా కలిసి వెళ్లి ఇరువురిని చెరో వంక లాగటానికి ప్రయత్నించారు. అయితే చెరో తోపు తోసేసరికి అందరూ వెళ్లి తలోమూలా పడిపోయారు. వాళ్లు లేచి తిరిగి ప్రయత్నించారు. కాని ఈసారి అదే జరిగింది. అప్పుడు నీలకంఠ శర్మ లేచి నిల్చుని, ఇద్దరూ ఆపండి అని గట్టిగా అరిచాడు. ఒక్క క్షణం గురువుగారు అంటూ పులిలాంటి ధ్వనితో అరిచి చెప్పిన రుద్ర రవికాంతుడిని ఒక్క తోపు తోసి అతని గుండెల మీద కూర్చున్నాడు. రవికాంతుడికి అప్పటికే చెమటలు పట్టాయి. ప్రాణాలు 5 ఒకే చోటికి వచ్చిన అనుభూతి. ఇంక పని అయిపోయింది అని కళ్ళు మూసుకున్నాడు. రుద్ర ఒక్క ఉదుటను లేచి కూర్చుని, వీడి ముఖాన నీళ్లు చల్లండి. మల్లయోధులు ఆ పనిలో నిమగ్నమై రవికాంతుణ్ణి నెమ్మదిగా లేపి ఆసనం మీద కూర్చోబెట్టారు. తెల్లని వస్త్రాన్ని నీళ్లతో తడిపి శరీరమంతా తుడిచారు. విసనకర్రలతోనూ వింజామర్లతోనూ గాలి వీచారు. మరకలు కడిగారు, నెత్తురు తుడిచారు, గాయాలను కడిగారు. సిద్ధంగా ఉంచుకున్న తల్పం తెచ్చి దానిమీద రవికాంతుణ్ణి పడుకోబెట్టి ఉపచారాలు చేశారు. గొంతులో మందు పోశారు. మణికట్టు మీద కట్టుకట్టారు. నుదుటి మీద చిట్లిపోయి రక్తం కారుతూ ఉంటే దాన్ని తుడిచి పసుపు కట్ట వేశారు. గాయాలకు లేపనం పూశారు. మధుర ఫలమేదో తెచ్చి దాన్ని అతని నోటిలో పిండారు. కొద్ది సమయం గడిచాక రవికాంతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చుట్టూ చూశాడు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అంతవరకు సభంతా నిశ్శబ్దంగా ఉంది. ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందోనని బిక్కముఖాలతో కూర్చున్నారు. రవికాంతుడు లేచి నిల్చున్న తర్వాత సభవారంతా ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. అతను బిత్తరపోయాడు. ఓడిపోయిన నన్ను చూసి జనం ఎందుకు సంతోషపడుతున్నారు? ఈ కరతాళ ధ్వనులు నన్ను వెక్కిరించటానికా? ఆపండి. ఓడిన నాకెందుకు ఈ కరతాళ ధ్వనులని వాడు బిత్తరపోతున్నాడు. వాడు యమపురి నుండి తిరిగి వచ్చాడని సంతోషంతో మీరు చప్పట్లు కొట్టారని ఆ పిచ్చోడికి తెలీదు పాపం. అతడి మాటలకు రవికాంతుడు, అవునా, నిజమేనా? రుద్ర రవికాంతుడి దగ్గరగా వచ్చి, సోదరా, మరో పట్టుపడదామేమిటి? రవికాంతుడు పలకకుండా అతన్నే చూస్తూ ఉండిపోయాడు. అర్జునవర్మ, నీలకంఠ శర్మ రుద్రుని విజేతగా ప్రకటించారు. ఇద్దరికీ గజమాలలు వేసి సత్కరించారు. జనమంతా హే అని అరిచారు. అప్పుడు రుద్ర రవికాంతుడి దగ్గరకు హఠాత్తుగా వెళ్ళాడు. అతడి 2 చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకోవటం చూసి చక్రవర్తి గురువుగారు వారిస్తున్నా వినకుండా, రేయ్, ఎవడురా పిరికి పంద? ఎవడురా రాజ్యార్హత లేనివాడు? ఎవరురా నగర జీవనానికి అర్హత లేనివాడు? అంతే. అతని పట్టు నుండి విడిపించుకోవాలని చూస్తున్న రవికాంతుడు బిత్తరపోయాడు. రుద్ర పట్టు విడిచాక వెంటనే 2 చేతులతో అతన్ని ఒడిసి పట్టుకుని, ఎవరు నువ్వు? గట్టిగా, చాలా గట్టిగా అరిచాడు. చక్రవర్తి ఇద్దరి మధ్యకి వచ్చి, ఏం జరిగింది అని అడిగాడు. రుద్ర మౌనంగా ఉండిపోయాడు. రవికాంతుడు కోలుకుని అన్నాడు, రారాజా,
వీడు నా తమ్ముడు. సభలో వారంతా నిర్ఘాంతపోయారు. రారాజు కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి? అవును రారాజా, వాణ్ణి సూర్యుడిని చెయ్యాలనే నా తపన. అందుకే అంత చిన్న వయసులో ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నవాడిని నేనే రెచ్చగొట్టాను. వాడు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. వాడి కోసం పిచ్చివాడిలా దేశాలన్నీ తిరిగాను. కొండలు కోనలు గాలించాను. కానీ నా వెతుకులాట సఫలం కాలేదు. వాడిని చూడాలనే తపన పెరిగే కొద్దీ తరుగుతుందనుకున్నాను. కానీ నాతో పాటు నా కోరిక కూడా పెరిగింది. కోపం పెరిగింది. ఏదో చికాకు, ఎంతో వ్యధ. 6 ఏళ్ల పసివాడు ఎప్పుడూ నా కళ్లలో కనపడేవాడు. ఒక్కోసారి ఏకాంతంగా కూర్చుని ఏడ్చేసేవాడిని. ఆ కోపం కసినంతా రుద్ర మీద పెంచుకున్నాను. వాడిని సతాయిస్తే నాకు ఆనందం కలిగేది. తను నాకన్నా సమర్థుడని తెలుసు. అయినా ఏదో ఆకర్షణ. సూదంటూ రాయిలా నన్ను ఆకర్షించేవాడు. వాణ్ణి చికాకు పరచటమే నా ఉద్దేశం. కాని ఏనాడు చంపేయాలని అనుకోలేదు. ఓసారి వాడికి తీవ్రమైన అనారోగ్యం కలిగింది. ఏ వైద్యానికి లొంగని జబ్బు ఏదో వచ్చింది. రాను రాను చాలా ఎక్కువవుతుందని విని ధన్వంతరిగా పేరుకాంచిన ఓ వైద్యుడి చేత ఆ జబ్బుకు మందు వేయించి వాడి రాజ్యంలోని వైద్యుణ్ణి అపహరించి ఆయనకు ఈ మందులిచ్చి పంపించాను. ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించాను. వాడి ప్రేమ పెళ్లి విషయంలోనూ అంతే. వాడు మనసు పడ్డాడని తెలిసిన అమ్మాయికి ముందుగానే ప్రేమలేఖ రాశాను. ఇంతమంది రాజులున్నా వాడి మీదే నా గురి. ఎందుకో నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. రుద్ర, నీ సంగతేమిటి? నీకెప్పుడు తెలిసింది? మొన్న ఈ మధ్యనే ప్రభు సారంగిని దూతగా పంపించి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు గూడెంలోని ఓ వృద్ధుడు మాటల మధ్య చెప్పాడు. ఆ రోజు జనమంతా ఏదో వేడుక అని అడవిలోకి వెళ్ళారు. సారంగిని వీడు ఏం చేస్తాడో అన్న అనుమానం కలిగి బాధపడుతూ కూర్చొని ఉన్నాను. నేను వెళ్ళలేదు. నా బాధను చూసి వృద్ధుడు నాతో అన్నాడు, బాధపడకండి దొరా, ఆయన మీ అన్నేగా అన్నాడు. అంతే. నేను పట్టు విడవకుండా అడిగితే చెప్పాడు, మా నాన్న మా అమ్మ వాళ్ల కొడుకుతో వ్యాహ్యాళికి వచ్చారట. అడవిలో రథచక్రం విరిగింది, గుర్రం పారిపోయింది. అప్పుడు ఓ పాము ముందుగా రాజకుమారుణ్ణి, ఆ తరువాత రాణిగారిని కరిచిందట. రాణి స్పృహ కోల్పోయింది. అంతలో ఆ వృద్ధుడు వచ్చి రాణిగారికి వైద్యం చేశాడట. అతని వృత్తి పాములు పట్టడమే. అందుకని పాముల కోసం వెతుక్కుంటూ వచ్చి రాణిని బతికించాడు. 6 చచ్చిపోయే అని వృద్ధుడు చెప్పాడు. రాణిగోరు పలికేరు, కానీ ఇంకొక 2 గంటలు పడుతుంది అన్నాడు. దేనికి? ఆమె మాట్లాడేటందుకట. సరే, ఈలోగా ఓ పని చేసి పెట్టవా? నా బాబుని ఏదైనా నదిలో వదిలేయి, వాడి శవాన్ని చూస్తే ఆమె బతకదు, రాజధానికి పంపించేశాను అని చెబుతాను, నీకు కావలసినంత ధనం ఇస్తానన్నాడట. దానికా వృద్ధుడు ధనం గినం వద్దు రాజా అంటూ ఆ శవాన్ని తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక పిల్లవాణ్ణి తీసుకొచ్చాడట. అదేంటి, నా పిల్లవాణ్ణి మళ్ళీ తెచ్చావు అని రాజు అడిగితే, ఈడు మీ బిడ్డ కాదు మహారాజా, ఈయన్ని కూడా పాము కాటేసింది, అయితే ఈడు బతుకుతాడు, కానీ జరిగింది మర్చిపోతాడు, ఈ రోజు కాణ్ణించే ఆడికి గుర్తుంటుంది. వృద్ధుడి మాటలకి రాజుకో ఆలోచన వచ్చిందట. మరైతే నా పిల్లవాణ్ణి ఏం చేశావు అని అడిగాడట. అల్లదే గడ్డ మీద ఈడిసేసి ఈయన్ని తెచ్చినా అన్నాడట. ఈడికి మందు చెట్టు ఈడనే ఉంది మరి అన్నాడట. మా నాన్న తన సొంత కొడుకు బట్టలు నాకు వేయించి, నా బట్టలు అతనికి వేయించి, అతని శరీరాన్ని ఒక చిన్న నదిలో విడిపించాడు. మా ఇద్దరి వయస్సు ఒకటే కాబట్టి ఎత్తు కూడా సరిపోయింది. ఎవరికీ అనుమానం రాలేదు.
యువరాజుకి పాముకాటు వల్ల గతం మరిచాడని, రూపం కూడా మారిపోయిందని చెప్పి 40 రోజుల మందుల పేరుతో నా గదిలోకి మా అమ్మను కూడా రానియ్యలేదట. ఆ తరువాత యువరాజునని నేను నమ్మాను, అమ్మ నమ్మింది. మరో సంతానం లేని నాన్న జరిగింది దైవలీలగా భావించి నన్ను చేరతీశాడు. మరో రాజ్యంలో రాజుగారి 6 ఏళ్ల కొడుకు పారిపోయాడని విన్న వృద్ధుడు పట్టించుకోలేదు. కాని మొన్న నేను గూడెంలో ఉన్నప్పుడు నా కంఠం మీదున్న నల్లమచ్చ చూసి అది పాముకాటికి తాను వేసిన మందు ఓ చుక్క అక్కడ పడి నీలంగా మారిందని గుర్తుకు తెచ్చుకొని మిన్నకున్నాడు. నేను పదే పదే రవికాంతుడి మీద విసుక్కుంటూ ఉంటే ఆయన నోటిలో దాగని మాట బయటికి వచ్చేసింది. మరి నేను నిన్ను అన్న మాటలు నీకెవరు చెప్పారు? రే, గొప్ప కుటుంబాల రహస్యాలు కొన్ని ముందు జనాలకు తెలిసిన తరువాతే కుటుంబాలకు తెలుస్తాయి. అలాగే నా విషయం కూడా రహస్య ప్రచారంలో ఉన్నదే. ఏదేమైనా ఈరోజు ఒక గొప్ప యుద్ధహేళని, అద్భుతమైన దైవలీలని చూశాం. అవును, ఏమిటా యుద్ధం? 2 మదగజాలు తలపడినట్టు. రేయ్, నీ అన్ననని తెలిసే నన్ను విడిచావు, లేదంటే నా పని అంతేనా? లేదు లేదు, ఈ యుద్ధానికి ఎవరు వచ్చినా వాళ్ళని ఇలాగే ఆడుకొని ఉండేవాడిని. నేను గతం మర్చిపోయి ఉండవచ్చు, కానీ నాలో ఉన్న ఆధ్యాత్మిక దృష్టి అలాగే ఉంది. నేను తప్పక హిమాలయాలకు పోవాలి, తపస్సు చెయ్యాలి. ఇలాంటి దృష్టి ఉన్న నాకు మనుషుల్ని చంపడం అనేది ఎలా అలవడుతుంది చెప్పు? రుద్ర మాటలకి రవికాంతుడు నవ్వుతూ అన్నాడు, అవునులే, చిన్నతనం నుంచి నువ్వు ఉత్తి దద్దోజనం బాపతిగాడివే. రే, నా చేతిలో అయిపోయావురా. బాబు, యుద్ధం పోరులో నువ్వు గొప్పవాడివే కావచ్చు, పరుగులో మాత్రం నేను పులిని. కొంత దూరం పరిగెత్తిన రుద్ర ఆయాసంతో ఆగిపోయాడు. సరేరా, కొడతావా? కొట్టు, అదుగో కర్ర, ఇదిగో నా వీపు, రారా రుద్ర అంటూ దగ్గరగా వచ్చాడు. రుద్ర కర్ర కోసం చెయ్యి చాచేలోపు అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు. కన్నీళ్లు కార్చాడు. అన్నతమ్ములిద్దరూ ఆ క్షణాన అక్షరాలతో వర్ణించలేని అనుభూతికి లోనయ్యారు. రారాజు ప్రత్యేక సభామందిరం అది. మంత్రులు, సామంతులు, పురప్రముఖులు, పండితులు, మేధావులు, ఆగమశాస్త్ర కోవిదులు, భూగర్భ జల వనరుల నిపుణులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు, తటాక నిర్మాణవేత్తలు, శిల్పకళా కోవిదులు, నిత్యరీతలు నెరిగిన వారు, వివిధ రకాల యంత్రాల ఉత్పత్తిదారులు కొలువై ఉన్నారు. నీలకంఠ శర్మ లేచి నిల్చుని, రారాజుకు సభకు నమస్కారం. మన ఏలుబడిలోని ఓ అడవి, అదే మధువన ప్రాంతంలో ఓ తటాకము, ఆలయము నిర్మించాలని ప్రభువులు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన రేఖాచిత్రాలు కూడా ఆయా విజ్ఞానం కలిగిన వారు, అందులో నిష్ణాతులు సిద్ధం చేశారు. కనుక ఈ విషయంలో సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఆలోచనలు మీరు చెప్పవచ్చు. అనుమానాలు, అభియోగాలున్నా వెల్లడించవచ్చు. చాలామంది లేచారు. సూచనలు ఇచ్చారు, సలహాలు చెప్పారు, సంశయాలు వివరించారు. అలా ఆ చర్చ సాయంకాలం వరకు సాగింది. మధ్య మధ్య రారాజు ఇచ్చిన విందు, ఉపాహారం, ఫలరసాల సేవనం అన్నీ అయ్యాయి. చర్చ వాడి వేడిగా కూడా సాగింది. చెరువు సరే, గుళ్ళు రాళ్ల వల్ల ఉపయోగం ఏమిటి అన్నాడు వ్యాపారవేత్త. దానికి సమాధానం ఎవరో చెప్పారు. వారిని ఇంకెవరో ఏదో అడిగారు. అలా వాడిగా వేడిగా సాగిన ఆ చర్చ సంయమనంతో సమాధానాలు చెప్పడంతో ముగిసింది. ఆ చెప్పినవారు నీలకంఠ శర్మ. గుడి ఎక్కడ కట్టాలో, నీటి తడి ఎక్కడ ఉందో, చెరువుకి మత్తడి పడితే ఆ నీరు ఎటు వెడుతుందో అన్నీ ఎంచి ఉంచుకున్నారు. కార్యాచరణకి రంగం సిద్ధమైంది.
ముందు తటాకమా ఆలయమా అదో చర్చ కొనసాగింది. అదని కొందరు, ఇదని కొందరు, సమాంతరంగా రెండూ సాగాలని కొందరు వాదించారు. రెండూ ప్రారంభిద్దాం, ఆ సమయానికి ఏది కుదిరితే అది అనుకున్నారు. అక్కడి నుండి నిధి సేకరణ ప్రారంభమైంది. నిధులు వస్తున్నాయి, బొక్కసాలు నిండుతున్నాయి. కానీ అది ఓ మూలకు కూడా చాలదు. ఇందుకు ఏదో ఒకటి చేయాలి. ఏం చెయ్యాలి? పోనీ ఆపేద్దామా ప్రభూ? అడిగాడు ప్రధానామాత్యుడు. రారాజు ఆలోచనలో పడ్డాడు. కొద్ది క్షణాల్లో అన్నాడు, వద్దు అమాత్య, నిధుల సేకరణకి ఏదైనా మార్గం కావాలి. అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. ఆ ఎవరో ఒకరు ఎవరు? సమర్థులు, శక్తిశాలులు, కార్యశూరులు అయిన వ్యక్తుల కోసం మనం అన్వేషించాలి. అలాంటి వారి కోసం గాలం వేయాలి. వారెవరో కనుగొనగలగాలి. ధనమంటూ ఒకచోట ఉందంటే అది పొందడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉందో కనుగొనగలగాలి. ఇలా పరస్పరం సంబంధం లేని వ్యాఖ్యానాలు చేస్తూ రారాజు కూడా అలసిపోయాడు. శయనమందిరం చేరి ఒళ్ళెరగని నిద్రలోకి జారుకున్నాడు. రాణి విద్యులతాదేవి వనవిహారానికి వెళ్ళింది. ఆమెతో పాటు ఆమె సఖులిద్దరూ వచ్చారు. మల్లెవనానికి వచ్చారు. పూలు మొగ్గలతో తోటంతా తెల్లని పట్టువస్త్రం కప్పినట్టుగా ఉంది. మీరిద్దరూ వెళ్ళి పూలు కోసుకురండి, నేనిలా పచ్చికలో కూర్చుంటాను. సఖులిద్దరూ వెళ్లారు. పూలు కోసుకుని దోసెళ్లతో తెచ్చి ఓ వస్త్రం పరిచి ఆమె ముందు పూశారు. ఇంకా తెండి. మరో మాట, అమ్మవారికి వేయవలసిన దండ గాలికి వాసన రాగలదు కనుక మన ముగ్గురికి ముక్కుకు కట్టుకునే ముఖవస్త్రాలు తెండి. ఇలాంటివి వాళ్ళకి మామూలే. అందుకుని ముఖవస్త్రాన్ని, తెల్లపు దారపు బంతిని ఆమెకిచ్చి తిరిగి పూలకి వెళ్లారు. పూలవాసన తన ముక్కుకి తగలకుండా ముక్కు పైభాగం నుండి, రెండు చెవులపై నుండి, శిరస్సు వెనక భాగానికి 2 కొసలను తెచ్చి అక్కడ ముడివేసి ఏదో ఆలోచిస్తూ పూలని మాలగా కడుతున్నది రాణి. అంతలో ఏయ్ అనే శబ్దం తన ముందు వినిపించింది. రాణి తలెత్తి చూసి కెవ్వుమంటూ అరిచింది. ఆమె ఎదురుగా చింపిరి బట్టలు వేసుకుని, కొబ్బరి పీచు వంటి జుట్టు, గారపట్టిన పలువరస, నల్లని రంగు, ఎండిపోయి పీక్కుపోయిన బుగ్గలు, లోతుగా ఎక్కడో ఉన్న కనులు కలిగున్న ఓ వ్యక్తి ఆమె ముందుకు వచ్చి నిల్చుని ఉన్నాడు. వాణ్ణి చూసి ఆమె కెవ్వుమని కేకవేసింది. ఆమె కేక విని చాతుర్య, చతురిక పరుగు పరుగున వస్తున్నారు. ఇంతవరకు మీరు సారంగి శ్రవ్య నవలా నాటకం ధారావాహిక విన్నారు. గీత రచన, నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం, నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్.